శ్రీవారి వంటశాలలో ఒక శ్రీమూర్తి విగ్రహం దర్శనమిస్తుంది. ఆమె లక్ష్మీదేవి. శ్రీనివాసుడికి సమర్పించే నైవేద్యాలన్నిటి నాణ్యత, తయారీలను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. అంతే కదా, తన భర్తకు ఇచ్చే ఆహారం బాధ్యత భార్యదే కదా. అందుకే శ్రీవారి పోటులో లక్ష్మీదేవి ఉంటుంది. కానీ చాలామంది ఆ విగ్రహం లక్ష్మీదేవి కాదని, వకులామాతదని అనేవారు. తన బిడ్డ ఆహారం తల్లి దగ్గరుండి చూసుకుంటుంది అంటారు. కానీ అది నిజం కాదు. అక్కడ ఉండేది సాక్షాత్తు లక్ష్మీదేవి. దీనికి సాక్ష్యం ఏంటంటే, ప్రతిరోజు ఉదయం స్వామివారి పాదాల దగ్గర ఉండే పూలమాలల్లో ఒక దానిని తీసుకుని వచ్చి ఈ విగ్రహానికి అలంకరిస్తారు. తల్లికైతే బిడ్డ పాదాల దగ్గర మాలను అలంకరించారు కదా. శ్రీవారికి ఎన్ని రకాల నైవేద్యాలు చేస్తారంటే ప్రపంచంలో ఏ దేవాలయంలో కూడా ఇన్ని ప్రసాదాలు నివేదించరు. మనవాడు భోజన ప్రియుడు, నైవేద్య ప్రియుడు. మరి అన్నిటినీ తనే స్వీకరిస్తూ ఉంటాడు, కానీ మళ్ళీ అన్నిటినీ భక్తులకే చేరేలా చేస్తాడు. స్వామివారి ప్రసాదాల్లో మీరు ఏ ఏ ప్రసాదాలు తిన్నారో కామెంట్ చేయండి.